ఒక ఊర్లో చంటి, చిన్ని అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. ఒకరోజు చంటి బయట ఒక చిన్న కుక్కపిల్లను చూసి దానికి బిస్కెట్ వేసింది. ఆ రోజు నుండి ఆ కుక్కపిల్ల ప్రతిరోజూ వాళ్ళ దగ్గరకు రావడం మొదలుపెట్టింది. కాని ఒకరోజు అకస్మాత్తుగా ఆ కుక్కపిల్ల బలహీనంగా నేలపై పడిపోయింది. దాన్ని చూసిన చిన్ని, ఆమె స్నేహితురాలు వరిషిని వెంటనే దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత కుక్కపిల్ల మెల్లగా కోలుకుంది. అప్పుడు నుంచి చిన్ని దాన్ని ఇంట్లోనే పెంచుకోవాలని నిర్ణయించింది. ఆ కుక్కపిల్లకి ప్రేమగా టిన్ను అని పేరు పెట్టారు. కాలం గడిచింది. టిన్ను పెద్ద కుక్కగా ఎదిగింది. చంటి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అక్కడ వీధిలో ఒక కుక్కను చూసినప్పుడు టిన్ను గుర్తుకొచ్చేది. ఇన్ను కోసం మిస్సవుతూ ఉండేది. తరువాత చంటి ఊరికి వచ్చినప్పుడు టిన్ను తనను చూసి ఎప్పటిలాగే ప్రేమగా దగ్గరైంది. ఆ ఆనందం చంటి మనసుని నింపేసింది. కాని 4 ఏళ్ల వయసులో టిన్ను తీవ్రమైన వ్యాధి డిస్టెంపర్ బారిన పడింది. బలహీనంగా మంచంపై పడిపోయి కదలలేని స్థితికి వచ్చింది. చెల్లి చంటి, అక్క చిన్ని టిన్నును కాపాడాలని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాని డాక్టర్లు ఇక బాగుపడే అవకాశం లేదు అని చెప్పారు. అందుకు వారు గణపతి ఆలయానికి వెళ్లి దేవుడిని ప్రార్థించారు. టిన్ను బాగుపడాలి అని ఆశలతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కాని టిన్ను కాలు పనిచేయని స్థితికి రావడంతో చంటి, చిన్ని చాలా ఏడ్చారు. ఆ తర్వాత చంటి టిన్ను కోసం ఎంతో శ్రద్ధ చూపింది. తన చేతులతోనే టాయిలెట్ కేర్ చేస్తూ ప్రేమతో చూసుకుంది. ఇంజెక్షన్లు కూడా భయపడకుండా ఇచ్చింది. అక్క చిన్ని జాగ్రత్తగా ఆహారం పెట్టింది. రోజులు గడిచే కొద్దీ ఒక అద్భుతం జరిగింది. టిన్ను ముందు కాళ్ళు కదిలించడం మొదలుపెట్టింది. దాన్ని చూసి అక్క చెల్లెలకు మళ్లీ ఆశ కలిగింది. ఆ క్షణం నుండి టిన్ను తప్పక బాగుపడుతుందనే నమ్మకం వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఆ సంతోషంలో భాగమయ్యారు. అందరూ కలిసి టిన్నును ప్రేమతో చుట్టుముట్టారు. చంటి, చిన్ని, అమ్మ, నాన్న అందరి ప్రేమలో టిన్ను సంతోషంగా జీవిస్తూ కుటుంబానికి ఆనందం ఇస్తూనే ఉంది. ఈ కథ మనకి ఒక గొప్ప పాఠం నేర్పింది. ప్రేమ ఉంటేనే జీవితం ఉంటుంది. టిన్ను తన ధైర్యం, మనమీదున్న నమ్మకంతో అదే నిరూపించింది. ఇలాంటివి మరిన్ని హృదయాన్ని తాకే కథలతో త్వరలో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేయండి చాంటీస్ యానిమ్ వరల్డ్కి. టిన్ను కోసం ఒక లైక్ కొట్టండి. ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి.